రైట్గా పత్రికల్లోని ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో రాష్ట్రంలో 3D పాలన, డిసెప్షన్, డిస్ట్రక్షన్ ఏడాదిగా ఇదే కొనసాగుతుంది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పూర్తిగా పాలన గాలికి వదిలేసి కేవలం కక్షాపూరిత రాజకీయాలు మాత్రమే చేస్తోంది, డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తుందంటూ ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన బీఆర్ఎస్ నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, పొన్నాల లక్ష్మయ్య, మండలిలో విపక్ష నేత మధుసూనాచారి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, పార్టీ నాయకులు శంకర్ నాయక్, బాలమల్లు ఉన్నారు. హామీలపైన మాట తప్పిన కాంగ్రెస్ను నిలదీద్దాం, ప్రభుత్వ మోసంపై ఏడాదంతా కొట్లాడదాం, ఒక్కో కార్యకర్త ఒక్కో కేసీఆర్లా పోరాడాలి, అక్రమ కేసులకు ఎవరూ భయపడవద్దు, బీఆర్ఎస్ పార్టీ 60 లక్షల మంది కుటుంబం ఉంది, గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు, పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతుల నిర్వహణ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. కోతలు లేకపోతే ఎగవేతలు, కాదంటే కేసులు. ఏడాది పాలనలో ప్రజలకు సీఎం చేసిందేమీ లేదు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో ఘనంగా పార్టీ డైరీ ఆవిష్కరణ జరిగింది. సో రాష్ట్రంలో 3D పాలన సాగుతుంది. అదేంటంటే డిస్ట్రక్షన్, మోసం, విధ్వంసం, విస్మరణ. ఇట్లా రైతులకు, ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఆ హామీలు నెరవేర్చలేక కేవలం ఒక విధ్వంసకరమైన రీతిలో పాలన కొనసాగిస్తూ కేవలం వ్యక్తుల టార్గెట్గా రాజకీయ కక్ష సాధింపులే పరమావధిగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంది తప్పించి ప్రజా సంక్షేమం, ప్రజా సమస్యలు అవన్నీ కూడా ఈ ప్రభుత్వానికి ఏమీ పట్టట్లేవు. కాబట్టి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కమిటీలు ఏర్పాటు చేయబోతుంది అంటూ స్పష్టం చేశారు. సో అక్రమ కేసులకు భయపడద్దు, ఒక 60 లక్షల కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఒక పెద్ద పార్టీ బీఆర్ఎస్ కాబట్టి ఎవరు కూడా ఆందోళన పడాల్సినటువంటి పని లేదు. ఇటువంటి అక్రమ కేసులు ఇట్లా పెడుతుంటారు. మన కేసులు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, కోర్టులు కొత్త కాదు, జైళ్లు కొత్త కాదు అంటూ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఒక ఆత్మస్థైర్యాన్ని నూరిపోశారు. ఈ మేరకు నిన్న నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించారు పార్టీకి సంబంధించి. ఇక న్యాయవాదిని వెంట తీసుకెళ్లొచ్చు. కేటీఆర్పై ఫార్ములా ఈ కేసులో ఏసీబీ అధికారులకు హైకోర్టు ఆదేశం. విచారణ తీరుపై అనుమానాలు ఉంటే మళ్ళీ కోర్టుకు రావచ్చన్న న్యాయమూర్తి. ముగిసిన అరవింద్ కుమార్, బిఎల్ రెడ్డి విచారణ అనేది నిన్న సాగింది ఏసీబీ విచారణ. సో ఒకసారి పూర్తిగా మనం లోపల పేజీల్లో చూడొచ్చు. రైట్, డైరీ అలాగే క్యాలెండర్ ఆవిష్కరణ ఫోటో మనం చూస్తున్నాం. రాష్ట్రంలో 3D పాలన సాగుతుంది. ప్రభుత్వాన్ని హామీలపైన ప్రశ్నించాలి, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నిలదీయాలంటూ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. లగచర్ల రైతులు తమ భూమి గుంజుకోవద్దన్నందుకు 40 రోజులు జైల్లో అక్రమంగా పెట్టిన దాంతో పోలిస్తే ఇప్పుడున్న ఇబ్బందికర పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. సో లగచర్ల రైతులు ఎంత వాళ్ళు పోరాటం చేశారు ప్రభుత్వం పైన, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇవ్వమని చెప్పేసి ఎంత ఫైట్ చేశారో మనం చూస్తాం. సో అట్లా తమ భూములు ఇవ్వమన్నందుకు, ఫార్మా కంపెనీలు అక్కడ ఒప్పుకోమన్నందుకు లగచర్ల రైతుల్ని దాదాపు ఒక 40 రోజుల పాటు చాలా దారుణంగా అక్కడ జైళ్ళల్లో పెట్టి వాళ్ళని తీవ్ర ఇబ్బందులు పెట్టారు. సో వాళ్లతో పోల్చుకుంటే ఇప్పుడు మనం పడే ఇబ్బందులు పెద్ద ఇబ్బందులు కావంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, శ్రేణులకు ఆయన భరోసా కల్పించారు. లగచర్ల గిరిజన రైతులకు కేటీఆర్ అండగా నిలబడి కొట్లాడారు. కేటీఆర్ మీద కేసు అంటే ఒక ప్రశ్నించే గొంతుపై ఒక ఉద్యమకారుడిపై పెట్టిన కేసు. ఇవాళ రేవంత్ సర్కారు గ్రాఫ్ దిగజారిపోతున్నందున ఇలాంటి కేసులు పెట్టి ప్రజల్ని డైవర్షన్ చేస్తున్నాడు. ప్రతి నాయకుడికి, కార్యకర్తకు ఆపదొస్తే బీఆర్ఎస్ ఎట్లా అండగా నిలుస్తుందో అలాగే పార్టీ మొత్తం కేటీఆర్ వెంట ఉంటుంది అంటూ హరీష్ రావు స్పష్టం చేశారు. పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ ఉద్యమకారులు పడిన ఇబ్బందులు, అమరవీరుల త్యాగాలతో పోలిస్తే ఇప్పుడున్న ఇబ్బందికర పరిస్థితి పెద్ద పరిస్థితి కాదు. చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ తయారు చేసిన సైనికుడిని ఈ అక్రమ కేసుకు భయపడతానా అంటూ కేటీఆర్ చెప్తున్నారు. కోతలు, ఎగవేతలు, కేసులు. సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలన ముగిసిందని, ఏడాదిలో ఏమన్నా చేసిండ్రా అంటే కోతలు, ఎగవేతలు, కాదంటే కేసులు తప్ప ఏమీ లేవంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు. రైట్, కేసీఆర్, హరీష్ల పైన కేసులో స్టే పొడిగింపు అనే ఒక వార్త మనం చూడొచ్చు. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి తర్వాత కక్ష సాధింపుతున్న కేటీఆర్పై కేసు అంటూ ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదంటూ మాజీ మంత్రి గంగుల కమలాకర్ చెప్తున్నారు. హామీలు నెరవేర్చలేక ఇటువంటి పనులు చేస్తున్నారు ఎమ్మెల్సీ కోటిరెడ్డి. ఇట్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయినప్పుడల్లా డైవర్షన్ నడుస్తుంటుంది అంటూ మాజీ మంత్రి సబితా ఇంద్రెడ్డి కూడా చెప్తున్నారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులతో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్ర, పోరాటాలు బీఆర్ఎస్కు కొత్త కాదు. తెలంగాణపై విషయం కక్కుతున్న కాంగ్రెస్, మండల ప్రతిపక్ష నేత మధుసూనాచారి ఆగ్రహం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ డైరీ 2025 ఆవిష్కరణ. రివెంజ్ రెడ్డిది డైవర్షన్ డ్రామా అంటూ మాజీ మంత్రి, హోంమంత్రి మహమూద్ అలీ
వ్యాఖ్యానించినటువంటి వార్త మనం చూస్తున్నాం. సో ఇట్లా రాష్ట్రంలో ఒక విధ్వంసకర పాలన సాగుతోంది, ఒక కక్షా రాజకీయాల పాలన సాగుతోంది, పూర్తిగా పరిపాలనను విస్మరించింది, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని గాలికి వదిలేసింది, ప్రజలకు ఏమైతే చేయాలో అవి చేయకుండా కేవలం వ్యక్తుల టార్గెట్గా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే ప్రజా సమస్యలను నిత్యం ఎండగడుతున్నారో, ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారో వాళ్ళని టార్గెట్గా చేసుకుని మాత్రమే ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది తప్పించి ప్రజా ఉపయోగకరమైనటువంటి పనులు చేయట్లేదు. ఎవరు అధైర్యపడాల్సినటువంటి పని లేదు. ఖచ్చితంగా ప్రజా కోర్టులో మళ్ళీ మనమే నిలబడతామంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. సో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారాల పట్ల జయప్రకాష్ నారాయణ కూడా స్పందించారు. పచ్చని తెలంగాణలో ఆర్థిక సంక్షోభమా? ప్రజాప్రభుత్వాలకు ఫ్యూడల్ మనస్తత్వం సరికాదు. హడావుడిగా తీసుకున్న నిర్ణయం నేరమవుతుందా? కక్షాపూరిత రాజకీయాలతో ప్రజలకు మేలు జరగదు. మహనీయుల విగ్రహాలు కాదు కావాల్సింది ఆదర్శాలు. లోక్సత్తా నేత జయప్రకాష్ నారాయణ కీలక వ్యాఖ్యలు. సో తెలంగాణ ఒక అద్భుతమైన అదృష్టమైన రాష్ట్రం. హైదరాబాద్ లాంటి ఆర్థిక పరిపుష్టి ఉన్న గొప్ప నగరం తెలంగాణకు ఉంది. ఇటువంటి అవకాశాలు ఉన్న చోట ఆర్థిక సంక్షోభం అంటూ ఆయన విస్మయం వ్యక్తం చేశారు, ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక పరిపుష్టికి అవసరమైన అన్ని వనరులున్న చోట అస్తవ్యస్త విధానాలని ప్రశ్నించారు ఆయన. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమతూకంగా పాటించాల్సింది పోయి కక్షలు, కార్పణ్యాలకు చోటు ఇవ్వకూడదంటూ ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కులపిచ్చి లేదు అంటూ కూడా ఆయన స్పష్టించారు. తెలంగాణ ఒక అదృష్టమైనటువంటి రాష్ట్రం. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లాగా కులపిచ్చి లేదు అంటూ ఆయన చెప్పారు. సో ఒక గొప్ప అన్ని రకాలుగా అన్ని అవకాశాలు ఉన్నటువంటి దీన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఆర్థిక సంక్షోభం దిశగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్తుందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణయం నేరం ఎలా అవుతుంది? ప్రజాప్రభుత్వాలకు ఫ్యూడల్ మనస్తత్వాలు సరికాదంటూ జయప్రకాష్ నారాయణ స్పష్టం చేశారు. ఫార్ములా ఈరస్ వ్యవహారంపై లోతుపాతులు తనకు తెలియదని పేర్కొంటూనే జరుగుతున్న పరిణామాలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఒక ప్రభుత్వం విధాన నిర్ణయం, పరిపాలన నిర్ణయం తీసుకున్నట్లయితే దురుద్దేశపూర్వకంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆధారాలు ఉంటే తప్ప, లంచం తీసుకున్నారు, అవినీతికి పాల్పడ్డారనే ఆధారాలు ఉంటే తప్ప నిర్ణయం తప్పు అనడానికి వీల్లేదు అంటూ ఆయన రియాక్ట్ అయ్యారు. కక్షపూరిత రాజకీయాలతో ప్రయోజనం లేదు, కక్షపూరిత రాజకీయాలు ఎవరికీ ప్రయోజనం కావు అంటూ జయప్రకాష్ నారాయణ స్పష్టం చేశారు. బస్తీ మే సవాల్ అనే సంస్కృతి పెరిగిపోయిందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైట్, ఇక మెగాకు కొడంగల్ లిఫ్ట్ పనులే అసలైన క్విడ్ ప్రోకో. రాఘవ మెగాకు ఏ ప్రాతిపదికన కట్టబెట్టారు? ఎల్ఎన్టీ, నాగార్జున కంపెనీల బిడ్లను ఏ లెక్కన తిరస్కరించారు? క్విడ్ ప్రోకోలో మీ వాటా ఎంత? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్ ప్రశ్నిస్తూ ఉన్నారు. కేటీఆర్పై క్విడ్ ప్రోకో కుట్ర సాగుతోంది. హైటెక్ సిటీ భూములకు, ఫార్ములా ఈ కార్ రేసుకు సర్కారు లెంకబెడుతుంది. అనుకూల పత్రికల్లో విషయ ప్రచారం. సుప్రీంకోర్టులో కేసున్న ప్రైవేటు భూమిపై క్విడ్ ప్రోకో ఎలా సాధ్యం? ఇది అసాధ్యమని తెలిసినా బట్టగాల్చి మీద వేసేలా కథనాల వండి వార్పుస్తున్నారు అనేది ఈ వార్త మనం చూస్తున్నాం. సో రకరకాలుగా ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ విషయంలో ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో, దాంట్లో పెద్దగా పస లేదు అనేది వాళ్ళకు కూడా అర్థం కావడంతో కేటీఆర్ పైన మరొక కేసు, లేదంటే మరొక ఆరోపణ ఇట్లా ఆరోపణల మీద ఆరోపణలు, ఒకదానికొకటి లింకు లేకుండా లింకు పెట్టే విధంగా ఆరోపణలు చేస్తూ కేటీఆర్ను బదనాం చేస్తున్నారంటూ ఈ వార్త సారాంశంగా మనం చూస్తున్నాం. 1,00,000 వివాదాలతో సుప్రీంకోర్టులో కేసులున్న భూమిపై, అది ప్రభుత్వంతో సంబంధం లేని ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమిపై క్విడ్ ప్రోకో సాధ్యమవుతుందా? కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకూల పత్రికలు దీన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్పై బురజల్లడమే లక్ష్యంగా రోజుకో రకం కథనాల్ని వండి వారుస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ రేసులో హైటెక్ సిటీలోని వివాదాస్పద భూములకు సంబంధించి క్విడ్ ప్రోకో జరిగినట్లు తప్పుడు ప్రచారానికి తెరతీశాయి. ఇందుకు సంబంధించి బుధవారం సీఎం రేవంత్ రెడ్డి అనుకూల పత్రిక ఒక విషయ కథనాన్ని వడ్డించింది. ఆ కథనంలోనే సదరు పత్రిక కీలక అంశాలు కూడా వెల్లడించింది. ఈ భూమి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులదని తేల్చింది. దీనికోసం 5-6 హౌసింగ్ సొసైటీలో ఓ సంస్థ కూడా కొట్లాడుతున్నట్లు పేర్కొంది. దీనిపై కింది కోర్టుల నుంచి సుప్రీంకోర్టు దాకా కేసులున్నట్లు పేర్కొంది. సో అట్లా మొత్తం సుప్రీంకోర్టుల దాకా కేసులున్నటువంటి భూమికి ఎట్లా దీనికి లింక్ పెడతారనో అర్థం కానటువంటి పరిస్థితి. రేసు కేసులో పసలేక భూముల కుట్ర. కేటీఆర్ను ఎలాగైనా జైలుకు పంపించాలనే పంతంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే ఫార్ములా ఈ రేస్ కేసును పావుగా వాడుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఈ కేసులో పస లేదని గ్రహించి ఇప్పుడు కొత్త కుట్రకు తెరలేపారన్న విమర్శలు వస్తున్నాయి. అసలు సంబంధమే లేని ఫార్ములా ఈ కార్ రేసుకు హైటెక్ సిటీ భూములకు లంకె పెట్టడం కుట్రలో భాగమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఈ కార్ రేసు కేసు వీగిపోతే దీనికి హైటెక్ సిటీ భూములను లింకు చేయడం ద్వారా కేసును మరో కోణంలో తిప్పాలనే కుట్ర చేస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో ఇట్లా ఒకదానికి ఒక లింకులు పెట్టే విధంగా ఒక కేసుకి మరొక కేసు, లేదంటే అసలు సంబంధం లేనటువంటి కేసులన్నీ కూడా ఇట్లా అన్నీ పేర్చి ఒకదానికొకటి లింకు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోందని వార్తగా మనం చూస్తున్నాం. మరొక వార్త చూద్దాం. చాలా విషాదకరమైన వార్త. తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. 6 దుర్మరణం పాలయ్యారు. తిరుపతిలో బుధవారం వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట దృశ్యాలు చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. సో అక్కడ సరైనటువంటి
భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో అక్కడ సరైనటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ఈ ఘోరం జరిగిపోయింది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో దుర్ఘటన, 3 కేంద్రాల వద్ద తోపులాట, 40 మందికి పైగా గాయాలు, క్యూ లైన్ గేటు తెరవడంతో ఒక్కసారిగా భక్తులు దూసుకొచ్చారు. దాంతో ఈ పెను విషాదం జరిగింది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో తొక్కిసలాట జరగడంతో 6 భక్తులు మృతి చెందారు. వీరిలో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. మరో 40 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. వీరిలో 34 మందికి రుయా స్విమ్స్ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. సో ఇటువంటి విషాదకరమైనటువంటి ఘటన జరగడం అనేది అది కూడా దైవ సన్నిధిలో ఈ జరిగినందుకు ప్రతి ఒక్కరు చాలా తీవ్రంగా విషాదం వ్యక్తం చేస్తున్నారు, సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సో ఇది వైకుంఠ ఏకాదశికి తిరుమలలో ఏర్పాట్లు. తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమలలో ఉత్తర ద్వార దర్శనాలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని వార్త చూస్తే, సో దీనిపైన ఈ ఘటన పట్ల తొక్కిసలాట ఘటన దురదృష్టకరం అంటూ కేటీఆర్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి ఘటన బాధాకరం అంటూ హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మోడీ, చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన దిగ్భ్రాంతికరం అంటూ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. సౌకర్యాలు కల్పించడంలో టీటీడీ పూర్తిగా విఫలమైంది. ఉచిత దర్శన టికెట్ల కోసం భారీగా భక్తులు తరలివస్తారని సమాచారం ఉన్నా కూడా ఏర్పాటు చేయడంలో టీటీడీ వైఫల్యం చెందిందని భక్తులు మండిపడుతున్నారు. అంచనా వేయడంలో టీటీడీ విఫలమైపోయింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా టోకెన్ల కోసం వచ్చే భక్తుల్ని అంచనా వేయడంలో టీటీడీ పూర్తిగా విఫలం చెందింది. ఎంతమంది భక్తులు వస్తారు, వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలనే విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. భద్రత విషయంలో విఫలమైనట్టు ఆరోపణలు ఉన్నాయి. పద్మావతి పార్క్ నుంచి క్యూ లైన్లోకి భక్తుల్ని ఒక్కసారిగా వదలడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని భక్తులు విమర్శిస్తున్నారు. టోకెన్ల కోసం ముందుకు దూసుకొస్తున్నటువంటి భక్తులు, కట్టడి చేస్తున్నటువంటి పోలీసులు. సో ఒక్కసారికి ఇప్పుడు సోషల్ మీడియాలోగా అనేక ప్రశ్నలు వస్తున్నాయి, అనేక రియాక్షన్స్ వస్తున్నాయి. మొన్న తెలంగాణలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట నేపథ్యంలో మరి అల్లు అర్జున్ పైన కేసులు పెట్టారు. అల్లు అర్జున్ పైన కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. సో ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో తొక్కిసలాట జరిగి ఏకంగా 6 ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఎంతమంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా అనే ఒక ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సో చాలామంది గాయపడ్డారు. మరి ఇప్పుడు అక్కడ ఎవరిపైన కేసులు పెట్టారు, ఎవరిని బాధ్యులు చేయాలనేది సోషల్ మీడియాలో ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. రైట్. ఇక మహిళా రైతు పైన ఒక పోలీసులు ఎట్లా ప్రతాపం చూపిస్తున్నారు అనేది ఒక వార్తగా మనం చూడొచ్చు. మహిళా రైతుపైన పోలీసులు ప్రతాపం, పరిహారం అడిగినందుకు దౌర్జన్యం, ఆత్మహత్యకు ప్రయత్నించిందని చెప్పి దవాఖానకు తరలించిన పోలీసులు. నేను పురుగుల మందు తాగలేదు, పోలీసులే ఇష్టం వచ్చినట్లు కొట్టి తీసుకుపోయినట్టు బాధితురాలు కమల చెప్తున్నారు. చిన్న కాళేశ్వరం పైన మహాదేవ్పూర్లో 2వ రోజు ఆందోళన కొనసాగింది. ఎల్కేశ్వరంలో పోలీసుల మోహరింపు, బలగాలతో కాలువ పనుల కొనసాగింపు. తన భూమికి పరిహారం ఇచ్చిన తర్వాతే చిన్న కాళేశ్వరం కెనాల్ పనుల్ని కొనసాగించాలని స్థానిక రైతులు చేస్తున్న ఆందోళన 2వ రోజు కొనసాగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పురం మండలం పరిధిలోని ఎల్కేశ్వరం గ్రామంలో కమల అనే మహిళా రైతు కాలువలో దిగి ప్రొక్లైన్కు అడ్డం పడ్డారు. ఆత్మహత్యకు ప్రయత్నించిందని ఆరోపిస్తూ పోలీసులు ఆమెను దౌర్జన్యంగా దవాఖానకు పంపించారు. సో ఇట్లా మహిళలపైన ప్రతాపం చూపిస్తున్నారు పోలీసులు అంటూ ఈ వార్త మనం చూస్తే, పరిహారం అడిగిన పాపానికి దౌర్జన్యం, ఆత్మహత్యకు యత్నించిందంటూ దవాఖానకు తరలించినటువంటి పోలీసులు చిన్న కాళేశ్వరంపై 2వ రోజు అక్కడ ఆందోళనలు కొనసాగాయి. నేను పురుగుల మందు తాగలేదని చెప్తున్నారు, మా అమ్మను దారుణంగా కొట్టిండ్రు, 20 మంది పోలీసులు 10 మంది ఎస్ఐలు సిఐలు వచ్చిండ్రు, మా అమ్మను దారుణంగా కొట్టిండ్రు అంటూ రవీందర్ కమల కొడుకు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరో 3 రైతుల ఆత్మహత్య, బ్యాంకు అధికారుల వేధింపులకు ఆసిఫాబాద్ జిల్లాలో యువ రైతు బలి, అప్పుల భారమై జనగామ, మానుకోట జిల్లాల్లో 2 అన్నదాతల బలవన్మరణం. సో అన్నదాతల ఆత్మహత్యలు ఆగట్లేవు. ఏదో ఒక కారణంగా, అంటే వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోవడంతో బ్యాంక్ అధికారుల వేధింపులు కావచ్చు, తర్వాత వాళ్లకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి అంటే అప్పుల భారం కావచ్చు, సకాలంలో ప్రభుత్వం నుంచి సాయం అందకపోవడం కావచ్చు, ఇవన్నీ వెరసి మళ్ళీ తెలంగాణలో రైతుల ఆత్మహత్యల సంఖ్య క్రమక్రమంగా పెరగడం అనేది అందరిలో ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ఇక పత్తి కొనుగోళ్లలో దోపిడీపై ఆగ్రహం, ఆసిఫాబాద్లో రైతుల ఆందోళన. ఆసిఫాబాద్లోని జిన్నింగ్ మిల్ ఎదుట రైతులు ధర్నా చేశారు. మరొక వార్త చూస్తే, సబ్ రిజిస్ట్రార్పై వేటు, 154 ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో నిబంధనల ఉల్లంఘన, అగరువనం సెగ, బినామీల పేరుతో కాంగ్రెస్ నేత భూదందా. నమస్తే తెలంగాణ కథనంతో బహిర్గతమైంది. విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు అక్రమాలు నిగ్గు తేలడంతో చర్యలు మొదలు. బాధితులతో రాజీకి సదరు నేత ప్రయత్నం. ప్రజాప్రతినిధి అక్రమాలపైన ఇంటెలిజెన్స్ ఆరా అంటూ ఈ వార్త చూస్తే, యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట సబ్ రిజిస్ట్రార్గా గోపినాయక్పై వేటు పడింది. అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డట్టు నిగ్గు తేలడంతో అతడిని సస్పెండ్ చేస్తున్నట్టు జిల్లా సబ్ రిజిస్ట్రార్ హరికోట్ల రవి వెల్లడించారు. అయితే మరొక వార్త చూడొచ్చు. గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి బెనిఫిట్ షోలపై రేవంత్ సర్కార్ యూటర్న్ తీసుకుంది.
ఇటీవల బెనిఫిట్ షోలు, అదనపు షోలు, టికెట్ల ధరలు పెంచాలని చెప్పిన సీఎం నెల రోజుల్లోపే మాట మార్చిన ప్రభుత్వం దిల్ రాజు సినిమాకు ప్రత్యేక అనుమతి, టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు. సీఎం రేవంత్ రెడ్డి మరో యూటర్న్ తీసుకున్నారు. పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో తొక్కిసలాట జరిగినటువంటి అనంతరం తెలంగాణలో ఎటువంటి బెనిఫిట్ షోలు ఉండవు, అదనపు షోలు ఉండవు, టికెట్ ధరలు పెంచబోమంటూ రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. మొన్న ఇక్కడ సినిమా ప్రముఖులతో జరిగినటువంటి సమావేశంలో కూడా అదే విషయాన్ని వెల్లడించారు. మేము మాట మీద ఉంటున్నాం, మాట కట్టుబడున్నాం, అసెంబ్లీలో ఏదైతే మాట కమిట్ అయ్యానో ఆ మాట మీద నిలబడ్డాం, బెనిఫిట్ షోలు అనేవి తెలంగాణలో ఉండవు అన్నారు. కానీ అది చెప్పి ఒక 1 మంత్ కూడా గడవలేదు, ఏకంగా మళ్ళీ యూటర్న్ తీసుకొని స్వయంగా దిల్ రాజు సినిమా, ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు కొనసాగుతున్నారు కాబట్టి ఆ దిల్ రాజు సినిమా గేమ్ చేంజర్. సో ఆ గేమ్ చేంజర్ సినిమాకి మళ్ళీ ఆ మాటను వెనక్కి తీసుకొని బెనిఫిట్ షోలకు, అదనపు షోలకు టికెట్ ధరలకు పెంచుకోవచ్చని సీఎం పర్మిషన్ ఇవ్వడంతో సో ఒక్కసారిగా ఇంత మాట చెప్పి వెంటనే యూటర్న్ తీసుకోవడం ఏంటనేది అందరూ కూడా ఒక ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్కి జలగండం అనే వార్త ఒకటి చూడొచ్చు. హైదరాబాద్కు జలగండం. సో హైదరాబాద్కి ఇక జలగండం ముంచుకు రాబోతుంది. దానికి సంబంధించినటువంటి వార్త మనం చూస్తున్నాం. ప్రత్యామ్నాయం ఉందా? సుంకిశాల వైఫల్యం భయపెడుతున్న ఏఎంఆర్పి సిస్టర్ను లీకేజీలు, శాశ్వత మరమ్మతులు చేయాలంటున్న నీటిపారుదల శాఖ ప్రత్యామ్నాయం చూసుకోవాలని జలమండలికి సూచన. ప్రభుత్వానికి లేఖ రాసిన నీటిపారుదల శాఖ ఈఎన్సీ సుంకిశాల పూర్తయితే సాఫీగా నగరానికి కృష్ణా జలాలు వస్తాయి. మెగా కంపెనీ తప్పిదంతో 4 నెలలైన పునరుద్ధరణకు నోచుకొని సుంకిశాల పనులు. హైదరాబాద్ మహానగర తాగునీటి సరఫరాకు ప్రాణాధారమైన కృష్ణా జలాల తరలింపునకు ముంపు పొంచి ఉన్నదా? నాగార్జున సాగర్లో పుష్కలంగా నీటి మట్టం ఉన్నప్పటికీ కూడా సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదురవుతాయా అన్న ఆందోళన అధికార యంత్రాంగంలో మొదలైందా? నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ఇటీవల ప్రభుత్వానికి రాసిన లేఖను పరిశీలిస్తే ఇవి నిజమే అనిపిస్తున్నటువంటి వార్త మనం చూస్తున్నాం. కింగ్ఫిషర్ బీర్లు బంద్, హీన్కెన్ బీర్లు సహా సప్లై నిలిపివేత, 1000 కోట్లకు పైగా బకాయిలు సరఫరా నిలిపివేశామన్న యునైటెడ్ బ్రూవరీ. తెలంగాణ రాష్ట్రంలో కింగ్ఫిషర్, హీన్కెన్ బీర్ల అమ్మకాలను నిలిపివేయబోతున్నట్లు యునైటెడ్ బ్రూవరీ ప్రైవేట్ లిమిటెడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు మీడియాకు ఒక లేఖను విడుదల చేసింది. తెలంగాణలో నిర్వహణ నష్టాలు భారీగా కొనసాగుతున్నందున రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కి మా బీర్ల సరఫరాలని వెంటనే నిలిపివేయాలని నిర్ణయించుకున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే దీంట్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బకాయిల నిలిపివేతపైన అనుమానాలు ఉన్నాయని హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. బిల్లులు క్లియర్ చేయడంలో ఎవరికి ప్రాధాన్యం? బూమ్ బూమ్ బిర్యానీ బీర్లు తెచ్చేందుకు యత్నం, ఉద్దేశపూర్వకంగానే నిలిపివేశారా అంటూ హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. యూబీ కంపెనీకి బకాయిలు 658.95 కోట్లే. మీడియాతో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్తున్నారు. బీర్ల ఉత్పత్తి కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు నిలిపివేయడంపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి యునైటెడ్ బ్రూవరీస్ బీర్ సరఫరాను నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది అంటూ ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ బీరు సరఫరాకు సంబంధించి బకాయిలు చెల్లించడంలో విఫలమైందంటూ యునైటెడ్ బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ చెప్పిందంటూ ఆయన తెలిపారు. ఇక మరొక వార్త చూస్తే హైదరాబాద్ జలగండం చూసాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా, వీడియోలో రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ సాదిక్ హెచ్చరిక. 8 నెలలుగా డబ్బుల కోసం ఎదురుచూపు, సీఎంకు చేరే వరకు వైరల్ చేయాలని వేడుకోలు. పోలీసులకే భద్రత కరువు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఉద్యోగులు తిప్పలు పడుతున్నారు. నెట్వర్క్ దవాఖానలకు సకాలంలో బిల్లులు చెల్లించాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. ఇక హాస్టల్లో 5గురికి ఫుడ్ పాయిజన్ ఘటన లేనటువంటి రోజు కనిపించట్లేదు. రెగ్యులర్గా ఎక్కడ ఒక చోట ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. విద్యార్థులు ఆసుపత్రి బెడ్లపైన దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. కరీంనగర్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఘటన జరిగింది. దవాఖానలో చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థులు. మా శవాలపై రోడ్డేసుకోండి, సాకిబండ తండా రైతుల తిరుగుబాటు. గ్రీన్ఫీల్డ్ రోడ్డు సర్వేను అడ్డుకున్న రైతులు, అధికారులపై అన్నదాతల తీవ్ర ఆగ్రహం. పొలాల్లోనే బైఠాయించి గిరిజనుల నిరసన. సాకిబండ తండాలోని నినాదాలతో ఉద్రిక్తం. చేసేది లేక వెనక్కి వెళ్లిపోయిన సర్వే బృందం. మా శవాలపైన గ్రీన్ఫీల్డ్ నిర్మాణం చేపట్టండి అంటూ అక్కడ తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం స్వార్థం కోసమే ఈ రోడ్డు అంటూ, మాకే రోడ్డు, ఎటువంటి రోడ్డు వదులుతారు, మా భూములు మాకు ఉండాలనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అన్నారంలో తవుడు బంద్, ఇసుక తవ్వకాలు నిలిపేసిన అధికారులు. నమస్తే తెలంగాణ ఎఫెక్ట్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండలం అన్నారం బ్యారేజ్ దిగువన ఆగిపోయిన ఇసుక లోడింగ్. నిన్న దీని ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణ ప్రచురించింది. అక్కడ ఎటువంటి అక్రమాలు సాగుతున్నాయి, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఉద్దేశం మొత్తం దెబ్బతీసే విధంగా అక్కడ ఎట్లా ఒక అక్రమ ఇసుక రవాణా సాగుతున్నది నిన్న ప్రధానంగా ప్రచురించింది. సో ఆ ఎఫెక్ట్తో అక్కడ ఇసుక తవ్వకాలు ప్రస్తుతం అయితే నిలిపివేయబడ్డాయి.
పక్క దేశాలపై ట్రంప్ కన్ను, అమెరికాకు కెనడా 51వ రాష్ట్రమని ప్రకటన, పనామా కెనాల్ తమ దేశందేనని వ్యాఖ్య, గ్రీన్లాండ్ను తమకు ఇవ్వాలని డెన్మార్క్పై ఒత్తిడి అంటే ఒక వార్త చూస్తే, అమెరికాలో కార్చిచ్చు బీభత్సం, లాస్ ఏంజల్స్ కౌంటీ ఆల్బడినా ప్రాంతంలో కార్చిచ్చు ధాటికి దగ్ధమవుతున్నటువంటి ఓ ఇల్లు, లాస్ ఏంజల్స్లో వేలాదిగా సంపన్నుల నివాసాలు భుగ్గి, బాధితులు హాలీవుడ్ నటులు 30,000 మంది తరలింపు, పసాడినా ప్రాంతంలో సంరక్షణ కేంద్రంలోని వృద్ధుల్ని తరలిస్తున్నటువంటి సిబ్బంది అంటూ కార్చిచ్చు బీభత్సానికి సంబంధించిన వార్త చూస్తున్నాం. తెలంగాణలో 2,500 ఇస్తున్నాం, నెలకు 90 లక్షల మందికి మహిళల ఖాతాల్లో జమ చేస్తున్నాం, జాతీయ మీడియాతో కాంగ్రెస్ నేత సుప్రియ అబద్ధాలు. సో తెలంగాణలో నెలకి 2,500 మహిళలకు ఇస్తున్నారంట. అక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ మీడియాతో అక్కడ కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి మాట. సో ఇక్కడ అసలు ఎక్కడ అమలు అవుతున్నాయి, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు కాని పరిస్థితి. అది కూడా ఒక మహిళలకు ఉచిత బస్సు, అది కూడా కేవలం కొన్ని బస్సులకే పరిమితం చేయడం. ఇప్పటికే అసలు ఎటువంటి పథకం అమలు కాక ఇక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే ఏకంగా 2,500 ఇస్తున్నాం అనేది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి మాట. మార్కెట్లో ముంచిన జీడీపీ, తీవ్ర ఊగిసలాట్ల మధ్య నష్టపోయిన సూచీలు అంటూ ఒక వార్త చూస్తే, తాజ్మహల్లో తెలంగాణ ఆనవాళ్లు, నిర్మాణంలో దేవరకొండ, మహబూబ్ నగర్ రాళ్లు, వెల్లడించిన కాలిఫోర్నియా నిపుణుల అధ్యయనం అంటూ తాజ్మహల్లో తెలంగాణ ఆనవాళ్లు ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో ఇక మిగతా పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూస్తే, సాక్షి చూద్దాం. సాక్షిలో, ఏడుగొండ్లవాడ ఎంత ఘోరం ఎంత ఘోరం, ఎవరి నేరం ఇది, ఎంతటి పాపం ఇది, వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో తొక్కిసలాట, 6 మృతి, 10ల సంఖ్యలో భక్తులకు గాయాలు. తొక్కిసలాట జరుగుతున్నటువంటి సమయంలో ఆ ఫొటోస్ మనం చూస్తున్నాం. ఒక్కసారిగా గేటు తెరవగానే వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ కోసం కౌంటర్ వద్దకు దూసుకెళ్తున్న భక్తులు, తోపులాట్లో పడిపోతున్నటువంటి మహిళ, తోపులాట్లో భక్తుల మధ్య చిక్కుకుపోయి తీవ్ర భయాందోళనకు గురై విలపిస్తున్న చిన్నారి. తిరుపతి ఘటనపైన ప్రధాని మోడీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు, వైఎస్ జగన్ దిగ్భ్రాంతి. తెలంగాణ టుడే 6 killed in తిరుపతి స్టాంపెడ్ అని వార్త చూస్తున్నాం. ఇన్సిడెంట్ అక్యూర్స్ డ్యూరింగ్ సేల్ ఆఫ్ వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ అంటూ తిరుపతి తొక్కిసలాట వార్త చూస్తే, అనదర్ వాటర్ రో బ్రేవింగ్ అని వార్త చూస్తున్నాం. గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు ట్రిగర్స్ ఫియర్స్ ఆఫ్ తెలంగాణ అగైన్ లూసింగ్ షేర్ ఆఫ్ వాటర్ అని వార్త చూస్తున్నాం. రైట్, ఇవి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభిద్దాం.